ఇది శ్రీతాకల్ల ప్రయాణం. సెన్సిటివ్‌గా ఉండడం చాలామంది వీక్‌నెస్ అని అనుకుంటారు. చిన్న మాటలకి హర్ట్ అవుతున్నావు, ఓవర్‌గా ఫీల్ అవుతున్నావు, స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇలా చెప్తూ మన సెన్సిటివిటీని మనమే డౌట్ చేస్తాం. కానీ నిజమేంటంటే సెన్సిటివ్ మైండ్స్ డీప్‌గా ఫీల్ చేస్తాయి. అవి వర్డ్స్ వెనుక ఉన్న టోన్ కూడా అర్థం చేసుకుంటాయి. స్మైల్ వెనుక ఉన్న పెయిన్ కూడా గమనిస్తాయి. సైలెన్స్‌లో ఉన్న డిస్టర్బెన్స్ కూడా వినిపిస్తుంది. సెన్సిటివ్‌గా ఉండడం ఫ్రాజిల్ కాదు. అది అవేర్‌నెస్. మీరు ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ డీప్‌గా ప్రాసెస్ చేస్తారు. మీరు లౌడ్‌గా మాట్లాడకపోవచ్చు, కానీ సైలెంట్‌గా ఆలోచిస్తారు. సెన్సిటివ్ పీపుల్ ఈజీలీ బ్రేక్ అవుతారు అని కాదు. వాళ్ళు డీప్లీ కేర్ చేస్తారు కాబట్టి డీప్‌గా ఎఫెక్ట్ అవుతారు. అందుకే వాళ్ళు డీప్లీ లవ్ కూడా చేస్తారు. మీరు సెన్సిటివ్ కాబట్టి మీ హార్ట్ వీక్ అని కాదు. మీ హార్ట్ అలైవ్ అని. కానీ ఒక గుర్తింపు. సెన్సిటివిటీని ప్రొటెక్ట్ చేయాలి. బౌండరీస్ పెట్టాలి. మీ ఎనర్జీని ఎవరికి అయినా ఫ్రీలీ ఇవ్వకండి. మీ సాఫ్ట్నెస్ని స్ట్రెంగ్త్ లాగా చూడండి. వరల్డ్ లౌడ్గా ఉంటుంది, కానీ డెప్త్ సైలెంట్గా ఉంటుంది. సెన్సిటివ్ మైండ్స్ వరల్డ్ని డిఫరెంట్గా చూస్తాయి. అండ్ దట్ ఈస్ నాట్ వీక్నెస్, దట్ ఈస్ గిఫ్ట్. ఈ మాట మీకు కనెక్ట్ అయితే, ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. మన ఆలోచనల ప్రయాణం కంటిన్యూ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది శ్రీతాకల్ల ప్రయాణం, మన ఆలోచనల ప్రయాణం. థ్యాంక్ యూ. చెప్పడం చాలామందికి కష్టం. మనం ఎస్ చెప్తాం బికాస్ హర్ట్ చేయకూడదని, బికాస్ మిస్అండర్స్టాండ్ అవ్వకూడదని, బికాస్ మనల్ని సెల్ఫిష్ అని పిలవకూడదని. కానీ ప్రతిసారి ఎస్ చెప్పినప్పుడు మీ ఎనర్జీ కొంచెం కొంచెం తగ్గుతుంది. మీ టైం తగ్గుతుంది. మీ పీస్ తగ్గుతుంది. నో అనే వర్డ్ రూడ్ కాదు, అది బౌండరీ. మీరు టైర్డ్ ఉంటే నో చెప్పొచ్చు. మీరు కెపాసిటీ అయిపోయినా నో చెప్పొచ్చు. మీ హార్ట్ అగ్రి కాకపోతే నో చెప్పొచ్చు. అందరినీ సాటిస్ఫై చేయడం మీ రెస్పాన్సిబిలిటీ కాదు. మీ మెంటల్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ట్రై చేయండి. స్మాల్గా అయినా నో చెప్పండి. గిల్ట్ లేకుండా. మీ లైఫ్లో కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి, కానీ మీ రెస్పెక్ట్ ఓపెన్ అవుతుంది. ఈ మాట మీకు కనెక్ట్ అయితే షేర్ చేయండి. మన ఆలోచనల ప్రయాణం కంటిన్యూ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది శ్రీతాకల్ల ప్రయాణం, మన ఆలోచనల ప్రయాణం. థ్యాంక్ యూ.